అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సరే మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ వీడియోలోనైతే నా రోజు ఎట్లా గడుస్తుంది, ఇంకో రోజు ఎట్లా మొదలవుతుంది అనేసి అయితే ఉంటుంది. అంటే నైట్ టు మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఎప్పుడైనా నా మార్నింగ్ రొటీన్ లేదంటే ఈవినింగ్ రొటీన్ పెట్టేది. సో నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే పెట్టడం ఫస్ట్ టైం. సో చూసేయండి. ఈ వీడియో పెట్టకనైతే చాలా రోజులు అయింది. ఈ మధ్యలో మస్తు బద్ధకం అవుతుంది. ఎందుకు అట్లా అన్నా అంటే ఈ వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది. రోజులు కాదు నెలలే అయితే అన్నట్టున్నది, అంత లేటు. సో ఇప్పుడు అర్థమైంది నా బద్ధకం. ఫోన్ స్టోరేజ్ అయిపోతుందని మొత్తం అన్ని అవసరం లేని వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటే ఇవైతే బయటపడ్డాయి. అయ్యో ఈ వీడియో ఇంకా పెట్టలేదా అనుకున్నా. ఈ వీడియో ఇప్పటిదైనా నెల రోజుల కిందిదైనా కూడా రోజు నేను చేసే పనులు ఒకే విధంగా ఉంటాయి కదా. సో అందుకోసమని వీడియో అయితే తీసుకున్నా. ఇదైతే నైట్ రొటీన్ కాబట్టి ఖచ్చితంగా నైట్ తిన్న వెంటనే ఇంకా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత గ్యాస్ ఖచ్చితంగా కడుగుతా. అంటే డైలీ కడగను, మనకంటూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా. శుక్రవారం రేపు అంటే గురువారం రోజు కడుగుతా, మళ్ళీ శనివారం రోజు కడుగుతా పొద్దున ఆదివారం కాబట్టి. సో ఇక దేవుడికి దీపం ముట్టించుకునే రోజు అయితే కడుగుతా కంపల్సరీ. ఎందుకంటే ఇంకా మనకి నైటే కడిగి పెట్టుకున్నాం అనుకో పొద్దున కొంచెం టైం సేఫ్ అవుతుంది. మనం దేవుడి పూజకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తొందరగా చేసుకోవచ్చు ఈ పనులన్నీ. లేకపోతే అది కాన్సెప్ట్. సేఫ్ చేసేటి ఇవి రెండు, బోళ్ళు బట్టలు. ఈ గ్యాస్ క్లీనింగ్ కూడా. గ్యాస్ క్లీనింగ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి మనకు వీలు కాకపోతే తడి క్లాత్తోనైనా తుడుస్తాం, కానీ ఈ బోళ్ళు బట్టలు ఉన్నాయే వీటికే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే మనకి ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్న రోజు నైటే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపికన్నా లేకపోయినా నేనైతే మొత్తం అట్లనే చేస్తా. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు డౌట్ రానే వస్తుంది, కానీ ఇక నేనే చెప్తలే. ఇది ఎప్పుడు వీడియో అంటే 3 months బ్యాక్, అంటే సింక్లో వాటర్ వచ్చేటప్పుడు. ఈ మధ్యలో నేను ఎప్పుడైనా సింక్లో దోమంగా చూసిరా బోళ్ళు. మరి నా అంత లేట్ అయితే ఎవరు పెట్టరు. సరేలే ఒక 15 రోజులు, ఒక 20 రోజులు, సరే లాస్ట్ పోనీ నెల అనుకో. 3 months ముందు తీసిన వీడియో ఎవరన్నా పెట్టకుండా ఉంటారా? అట్లా ఉన్నది నా బద్ధకం. అందుకే నాకే కోపం వస్తుంది. ఈ వీడియో మాత్రం కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి కూడా మిస్ అయింది, ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తా. ఇక బౌళ్ళు బట్టలు అన్నీ విండిన తర్వాత టైల్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను అనుకో, ఇంకా పొద్దుటి వరకు ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా పొద్దున ఏ పని చేయాల్సిన అవసరం లేదు వంట రూమ్లో. అమ్మయ్య ఇప్పటికైతే నా పనులన్నీ అయిపోయినాయి. ఒక గ్లాస్ వాటర్ తాగైతే పడుకున్నా. సో ఇదైతే పొద్దున అన్నమాట. నైటే పనులన్నీ చేసుకొని పడుకున్నా కదా. ఇక పొద్దుగా లేచి చీపురు కట్టబట్టిన. మన ఊర్లో ఎట్లా పని చేస్తామో ఈడ కూడా నాకు అంతే. ఎందుకంటే మాది పెంట్ హౌస్ కాబట్టి ఆకలి బాగానే ఉంటుంది. నాకు ఇట్లా ఉంటేనే ఇష్టం. ఎందుకంటే మనం స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆకలి ఊడ్చి ఆలకు జల్లి ముగ్గేయడం అదే పెద్ద ఎక్సర్సైజ్ అన్నమాట. అంతే కదా. మరి ఊర్లో ఉంటే మనం ఏం ఎక్సర్సైజ్ చేస్తాం? ఇవే పెద్ద ఎక్సర్సైజ్లు. సో నేను కూడా పట్నంలో మీ పల్లెటూరు అమ్మాయిని. ఇక పొద్దుగాల అయితే ఈ 3 పనులు తొందరగా చేసుకుంటా. ఊడ్చి అంత చల్లి మళ్ళీ ఒకసారి ఊడుతాయి. ఎందుకంటే మనది పెంట్ హౌస్ కదా, మొత్తం స్మూత్గా వచ్చి ఉండేది కాబట్టి కొంచెం బరుసలు ఉంటుంది. నీళ్ళు ఆగితే ముగ్గు దాని మీద పడితే కొంచెం చెదిరిపోతుంది, అది నాకు నచ్చదు. అందుకే ఇక నీళ్ళ చుక్క లేకుండా ఊడ్చి మంచిగా ముగ్గు పెట్టుకుంటా. నాకు వచ్చినంత వరకు ముగ్గులు అయితే వీడియోలో తప్ప బయట మంచిగా వేస్తాను. వీడియో ఆన్ చేస్తే చాలు ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా అవుతుంది. మరి వీడియో మీద కాన్సన్ట్రేషనో లేకపోతే ఎట్లనో అర్థం కాదు, కానీ ఏ పని చేసినా కూడా బయట పర్ఫెక్టే వేస్తాను. కానీ వీడియో ఆన్ చేసిన వెంటనే అందులోనే తప్పులు పోతాయి. అది ఎందుకో నాకు అసలు అర్థం కాదు. సరే మరి నేను వేసిన ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ పనులన్నీ అయిపోయినాక కూడా ఇంకో పెద్ద పని పెండింగ్ ఉందనిపిస్తుంది బట్టలు ఉంటే. సో బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసిన. ఈ వాషింగ్ మిషన్కి అయితే పెద్ద చరిత్రే ఉన్నది. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాతనైతే ఒక 2 నెలలు బయటనే ఉతికిన బట్టలు. అంటే వాషింగ్ మిషన్లో కాకుండా చేతితోని అట్లా ఉతుకుతూనే బెటరు. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్
బాడీ కూడా యాక్టివ్లు ఉంటుంది. కానీ నాకు యశ్వంత్ పాయింట్లు ఉతకడానికి అసలు రావట్లేదు, అసలు నాతో అయితే లేదు. ఇక నాకున్న ఎనర్జీ మొత్తం పెట్టినా కూడా ఆ పాయింట్లు ఉతకడం అయితే నాతో కావట్లేదు ఇక, ఎందుకంటే మస్తు బండి ఉంటాయి కదా, అందుకే ఇంకా మళ్ళీ మా యశ్లు మొత్తం జీన్సే వేస్తాడు, ఫార్మల్ ఎక్కువ యూజ్ చేయడు. అంటే ఏదైనా క్లాసిక్గా బయటికి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా మీటింగ్స్ ఉన్నాయంటే ఆఫీస్లో అట్లా వేసుకుంటాడు. డైలీ రెగ్యులర్గా జీన్స్ వేస్తాడు. సో ఆ జీన్ ప్యాంట్లు ఉతకడంటే నాతో కాలేదు ఇక, అందుకే మా చిన్నోడు, పెద్దోడు, మా యశు ముగ్గురు కలిసి ఏదో ఒక రకంగా వాషింగ్ మిషన్ అయితే మంచిగా వేసిరు. కానీ పక్కన స్పిన్నర్ పని చేయదు, ఓన్లీ వాష్ చేస్తుంది అంతే. మనం కొనుక్కుంటే మనకు నచ్చింది కొనుక్కుంటాం, గిఫ్ట్ వచ్చిన దానికి మనం ఏం చేయలేం కదా. ఇదైతే మా యశు వల్ల 10th బ్యాచ్ పెట్టారన్నమాట మాకు పెళ్ళికి. సో ఇక అదే యూజ్ చేస్తున్నాం. అది ఖరాబ్ అయితే మంచి ఫ్రంట్ లోడ్ కొనుక్కుంటాం. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇది వాష్ చేయడానికి 2 బకెట్లు పోయాలి, అది వాష్ అయిపోయాక వాటర్ తీసేయాలి, మళ్ళీ జాడియడానికి 2 బకెట్లు పోయాలి. ఆ బకెట్లు లేపి నాకైతే కడుపులో పేగులు అనేది దిగుతున్నాయి. సో అందుకే అది కొంచెం తొందరగా ఖరాబ్ అయింది అనుకో, వేరేది కొనుక్కుంటాం. ఖరాబ్ అవ్వాలని ఏం లేదు, కానీ అలా ఏదో జోక్ అన్నా. అందరికీ ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, బకెట్లు లేవట్టడం ఎందుకు, ట్యాప్ ఉంది కదా, దానికి పైప్ పెడితే వస్తుంది కదా, దానికో పైప్ వస్తుంది కదా వాషింగ్ మిషన్ కానీ మాకు అంత అదృష్టం లేదు కదా, ఎందుకంటే మాకు సపరేట్ వాష్ ఏరియా ఏం లేదు పెంట్ హౌస్ కాబట్టి. సో వాషింగ్ మిషన్ అనేది వాష్రూమ్ పక్కన పెడతాము, వాష్రూమ్లో ఉన్న ట్యాప్కి పెడదామంటే అందుతలేదు, ట్యాప్ ఉన్న దగ్గర బోర్డు లేదు, బోర్డు ఉన్న దగ్గర ట్యాప్ లేదు, అట్లా అయిపోతుంది. ఏం చేద్దాం ఇక, అడ్జస్ట్ కావాలి. ఒకవేళ రూమ్ షిఫ్ట్ అయితే మాత్రం మనకి సపరేట్ వాష్ ఏరియా అనేది ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. ఎట్లయినా ప్లగ్ పెడతారు, ఎందుకంటే ఈ సిటీలో ఎవరు పెడతారు, అందరూ వాషింగ్ మిషన్లే కాబట్టి ప్లగ్ అనేది ఒకటి సపరేట్ చేస్తారు. అసలు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాం అంటే, మార్కెట్ దగ్గర ఉంది, వాటర్ దగ్గర ఉన్నాయి, మెయిన్గా మా అక్క వాళ్ళు కూడా దగ్గరనే ఉన్నారు, వాకబుల్ డిస్టెన్స్లో. మా తమ్ముడు కూడా దగ్గరే. మళ్ళీ ఒకవేళ వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అలవాటు కావాలి, అక్కడ నుండి అక్క వాళ్ళకి కూడా దూరం. సో ఇక అన్నీ ఆలోచించి ఎంత వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడే ఉంటున్నాం. ఏమో ఇక చూడాలి, ఏదైతే అవుతుంది. ఇక్కడ బట్టలు ఆరేసే దగ్గర కూడా నేను ఓసిడి పేషెంట్ అన్నమాట, ఇట్లనే ఉండాలనిపిస్తుంది. టీషర్ట్స్ అన్నీ ఒకవైపు, పాయింట్స్ అన్నీ ఒకవైపు, టాప్స్ అన్నీ ఒకవైపు, షార్ట్స్ అన్నీ ఒకవైపు అట్లా వేస్తాను అన్నమాట. నా లెక్క ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి. అందులో ఏముంది అసలు, ఎక్కడ వేసినా ఆరుతాయి కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ మనసు ఒప్పుకోదు అసలే. అందుకే మన పెద్దోళ్ళు అంటారు కదా ఇంట్లో, నీ రోగం నీకే తిరగాలని. సో నా రోగం నాకే తిరుగుతుంది నిజంగా. ఎందుకంటే చేతికి వచ్చింది ఏదో ఒకటి దండ మీద వారేయచ్చు కదా, చేతికి ఏదన్నా వస్తే అది కాదు ఇంకొకటి, మళ్ళీ అట్లా టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఇది వచ్చింది లేదు, పోయింది లేదు. మనది పెంట్ హౌస్ కాబట్టి ఎండ అయితే మస్తు వస్తుంది, వెంటిలేషన్కి ఏ డోక లేదు, ఫుల్గా ఉంటుంది. 6 గంటల వరకే ఫుల్ ఎండ వస్తుంది. ఇక 8 అయ్యే వరకు ఆరితే బట్టలు, అంత ఎండ కొడుతుంది. ఇప్పుడు వెంటిలేషన్ మస్తుందని సంబరపడితే ఏమున్నది, ఫుల్ దుమ్ము వస్తుంది. అసలు ఎంత వెంటిలేషన్ ఉంటే అంత దుమ్ము వస్తుంది, అంత క్లీనింగ్ ప్రాసెస్ మనకి ఎక్కువనే అవుతుంది, తలకాయ నొప్పి కానీ తక్కువ అయితే కాదు. కానీ ఇట్లనే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడుతున్నారు ఎండ తలగక. అదేదో మనం ఒక గంట సేపు 1/2 అవర్ బయట ఉంటే మనకే బెటర్ కదా. సిటీలో దేనికైనా రోగమే, దేనికైనా టాబ్లెటే. అసలు మనం పీల్చే గాలి కూడా పొల్యూషనే కదా. నాకైతే అసలు నచ్చదు, కానీ ఏదో మంది మానానికి అంటారు కదా, చదువుకున్నారు కదా, ఊర్లో ఏం చేస్తున్నారు అని అంటారన్న బాధకే ఇక్కడ ఉంటాం. కానీ నాకు అస్సలు నచ్చదు సిటీలో ఉండడం. మ్యాక్సిమం ఒక 90% మన కోసం మనం బతకం. పక్కనోడు ఏమన్నా అంటాడా, వాళ్ళు ఏమనంటారు, వీళ్ళు ఏమనంటారు, ఊర్లలో చుట్టాలు ఏమంటారు, దీనికోసం బతుకుతారు. నిజంగా మనస్ఫూర్తిగా నాకు సిటీ లైఫ్ ఇష్టం, నాకు ఇక్కడ ఉండడమే నచ్చుతుంది అని అనుకున్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. అట్లుండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే, పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు ఆ వెదరే కావాలనిపిస్తుంది. అండ్ అక్కడున్న అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, అక్కడున్న రిలేషన్స్, బాండింగ్స్ అన్నీ వేరే. సో అక్కడనే ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని, ఒక చిన్న ఇల్లు కట్టుకొని, మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ మందు లేకుండా మనమే పెట్టుకొని, అన్ని పంట పండించుకుంటూ అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది. కానీ అవన్నీ చెప్పడానికే బాగుంటాయి, రియాలిటీ బాగుండే అంటారు ఎవరికైనా చెప్తే. నేను చెప్పడం అని కాదు, కానీ మన ఫ్యూచర్ మొత్తం అట్లనే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా తక్కువ అయిపోయారు వ్యవసాయం చేసే వాళ్ళందరూ. సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కొత్త కొత్త టెక్నాలజీస్ యూజ్ చేసి అట్లనే చేస్తారు చూడండి. ఇప్పటికే చాలామంది టర్న్ అయిపోయారు, బీటెక్ చేసే వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళైనా కూడా, పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళైనా కూడా చాలామంది టర్న్ అయిపోయారు ఆర్గానిక్ ఫార్మింగ్కి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్ ఛానల్స్లలో, ఇన్స్టాగ్రామ్స్లలో వాళ్ళు పండించిన పంట వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఎందుకంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతున్నది,
ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి. ఏం చేసినా దేనికైనా కష్టంతో కూడిన పనే. మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది, అంతే కదా. ఏదైనా టాపిక్ చెప్తే మాత్రం అదే కంటిన్యూ అవుతుంది, వీడియో తీసేది మర్చిపోయి. సో అట్లుంటుంది అన్నట్టు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. బట్టలన్నీ ఆరేసి స్నానం చేసి వచ్చిన, నైటే గ్యాస్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు కడగాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్తో అట్లా తుడిస్తే సరిపోతుంది. గ్యాస్కి మంచిగా బొట్లు పెట్టుకొని ముగ్గు కూడా వేస్తా. ఒక అన్నయ్య అడిగిండు గ్యాస్ దగ్గర ముగ్గు వేయడం చాలా మంది దగ్గర చూసినా, ఎందుకు అని. సో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం మనం పొయ్యిని కాబట్టి ముగ్గేస్తాము. అంతకుముందు కట్టెల పొయ్యికి వేసేది, ఇప్పుడు గ్యాస్లు. ఆడవాళ్ళు ఎక్కువ వంట రూమ్లోనే గడుపుతారు కాబట్టి గ్యాస్ దగ్గర క్లీన్గా ఉంటే ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఆ రోజంతా హ్యాపీగా వంట చేయొచ్చు. గ్యాస్ మొత్తం క్లీన్గా పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ వేస్తున్నా. ఎంతమందికి ఇడ్లీ ఇష్టం కామెంట్ చేయండి. అసలు నేనైతే ఇడ్లీ అస్సలు తినకపోయేది, కానీ ఇంకా పెళ్లి తర్వాత నుండి చేస్తున్నా. ఎందుకంటే ఉన్నదే ఇద్దరం కదా, ఒకరికొక టిఫిన్ అంటే ఇంకా నడవదు కదా. సో ఇక అలవాటు చేసుకుంటున్నా. కానీ ఒక ఉప్మా అయితే అస్సలు తినను, నాకు నేను చేసినా కూడా తినను. వీటన్నిటి మీద విరక్తి రావడానికి మెయిన్ కారణం హాస్టల్సే. ఆ హాస్టల్లో పెట్టే ఫుడ్కి కథం ఇంటి దగ్గర ఎంత మంచిగా చేసినా తినబుద్ధి కాదు. నేను ఒక్కదాన్ని కాదు, నా లెక్క చాలా మంది ఉండే ఉంటారు కదా. ఎందుకంటే హాస్టల్లో తిని ఇంకా బోర్ కొడుతుంది. బోర్ కాదు, విరక్తి వస్తుంది. నేనైతే 8th క్లాస్ నుండి హాస్టల్, 7th వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివినా. కానీ ఇంకా 8th అయితే కేజీబీవీ హాస్టల్కి పోయినా, మాకు కాలువ శ్రీరాంపూర్లో. మా హాస్టల్లో ఫుడ్ బాగానే ఉండేది, సూపర్ ఉండేది. కానీ నాకు తినబుద్ధి కాదు. బాయిల్ ఎగ్స్, పల్లి పట్టీలు, ఇడ్లీలు, ఉప్మా, ఇవన్నీ నాకు హెల్దీ ఫుడ్స్ అన్ని నచ్చవన్నమాట. ఉన్నప్పుడు తినమంటే సాతగాలే, కానీ ఇప్పుడు హాస్టల్ లైఫ్ అయిపోయినాక మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే. హాస్టల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, బ్యాచిలర్ లైఫ్ అయిపోయింది. అప్పటి వరకు మంచిగా ఎంజాయ్ చేసిన. ఇప్పుడైతే ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకేముంది, ఇడ్లీలు, దోశలు, లెమన్ రైస్లు అన్నీ చేసుకుంటూ ఉంటున్నా. మాకైతే ఏ పని అయినా కూడా ఇది చెయ్యి అని మాకు ఎవరు చెప్పలేదు. నాకు మా అక్కకైనా చూసి వెంటనే నేర్చేసుకుంటాము. నాకైతే వంట అయితే ఎవరు నేర్పలేదు, మా మమ్మీ కూడా నేర్పలేదు. చూసే నేర్చుకున్నా డైరెక్ట్. 7th క్లాస్ నుండి వండేది నేనైతే. 2 వంకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, అట్లా చిన్న చిన్న వంట అయితే వండేది. సో ఆ వంటలు కాస్త ఒక ఫ్యామిలీకి వండి పెట్టేంత అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాలి. ఇడ్లీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవైపు అయితే ఇడ్లీ కుక్కర్ పెట్టేసి ఇంకోవైపు చట్నీ చేసిన. ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. పల్లి చట్నీ చేసిన ఇక ఇడ్లీకి. సో ఇప్పుడు తినడమే ఇక రారు అందరూ. ఇదే అన్నమాట నేను చేసిన చట్నీ. అప్పుడు ఇది చాలా రోజుల కింద వీడియో అని చెప్పిన కదా, అప్పుడు చాలా వేసేది చట్నీ. ఎందుకంటే మా తమ్ముడిని రమ్మనేది, మా అఖిల్ని రమ్మనేది కాబట్టి కొంచెం ఎక్కువనే చేసేది. వచ్చినా రాకున్నా ముందు జాగ్రత్తకి ఎక్కువనే చేసి పెట్టేది. ఇప్పుడు పని అంతా తీరింది, టిఫిన్ అయితే చేస్తున్నాం. సో ఇదన్నమాట వ్లాగ్, నైట్ టు మార్నింగ్ రొటీన్. ఇంకా చాలా పనులు ఉండే, అవన్నీ క్యాప్చర్ చేయలే. నా సింపుల్ లైఫ్ ఇట్లుంటుంది. ఇట్లాంటి వీడియోతోనే మళ్ళీ వస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి.